శాండ్ బాయ్ రోస్టెడ్ నీకు ఉందిరా ఈ రోజు అది రాష్ట్ర గట్టిగా ఉంటది. రే కార్తిఫర్ ఇది మధ్యలో పెట్టుకో. రోజుకొక మొక్కలో వీడియో నా ఛానల్లో పడుతూనే ఉంటుంది. కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చే కొద్దీ నేను తెంగుతూనే ఉంటా. వస్తా. ఏంటి స్వామి ఇలా వచ్చావు? ఒకడు సిఎస్బి అంటే హౌలేగడ్ అనుకున్నాడు. ఫ్లవర్ అని చూపించిన. రెండు నువ్వే కదా స్వామి. ఎవడైనా రాని తగ్గేదేలే. హలో డెవల్, సిఎస్పి పుష్పం నన్ను రోస్ట్ చేశాడు. మీకు మంచి హ్యాపీగా ఉన్నట్టుంది కదరా నన్ను రోస్ట్ చేశారంటే. నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు మచ్చా. లోపల నేను చాలా ఫీల్ అయ్యి. సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, స్టార్ట్ చేద్దాం. అరే ఆడిని దొబ్బడం దేనికి? మళ్ళా డిప్రెషన్కి వెళ్ళిపోయా. యూట్యూబ్ లో నెగిటివిటీ ఎక్కువైపోయిందని ఏడుచుకుంటూ స్టోరీలు కమ్యూనిటీ పోస్టులు పెడుతున్నారని శుభ్రంగా మిర్చి మూవీ చూసి ప్రేమగా కేక్ల మీద కేక్ లో రియాక్షన్ వీడియోస్ చేసుకుంటుంటే నన్ను మింగుదామని ఎవరైనా అల్లా టప్పాగాలు వస్తే నీ అవ్వ కేక్ నాకిం చేస్తారా? ఏం లేదు, ఒంట్లో ఏం భయం లేదు నాకు. ఓకే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సిఎస్బి చేసిన ఒక వీడియోకి నేను రియాక్ట్ అయినా, ఆ వీడియోకి సిఎస్బి రియాక్ట్ అయినాడు, దానికి మళ్ళీ నేను రియాక్ట్ అయినా. నేను అప్పుడు రియాక్ట్ అయిన వీడియోకి ఇప్పుడు రియాక్ట్ అయితే మళ్ళా దానికి నేను ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాను అన్నమాట. సిఎస్పి పాపులర్లీ నోన్ యాజ్ కాకింగ్ బాయ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్నాడు. అంటే సరిగ్గా లేవదన్నమాట. 9 నెలల క్రితం నేను ఈ వీడియో పెడితే పెట్టిన 3 నెలల తర్వాత వీడికి లేచింది అనుకుంటా. కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు నన్ను రోస్ట్ చేస్తా అని. చెప్పాగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం ఉందని. మళ్ళా పోస్ట్ డిలీట్ చేశాడు. కొన్ని రోజుల క్రితం వీడియో థంబ్నెయిల్ చేంజ్ చేస్తే వీడియో సజెస్ట్ అయింది అనుకుంటా. మళ్ళా లేచింది ఇప్పుడు వీడికి. గాయ్స్, సిఎస్పికి నా మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా సరే నన్ను ఫక్ చేద్దామని 9 months నుంచి ట్రై చేస్తాడు. మరి అంత ప్రేమ నా మీద చూపించినప్పుడు చూసి చూడనట్టు వదిలేలేం కదా. ఫక్ అన్నాక 4 ప్లే లేకపోతే ఏముంటది కిక్కు నా బొంగు. అందుకే ఈ వీడియో నా సైడ్ నుండి నీకోసం. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటికి దొంగ. ఏంట్రా కుక్క నవ్వు? ఏమైందిరా నీకు? వేడి చేసిందా? ఆ నవ్వేంద్రా పిచ్చలో టీ పడితే ఏడ్చినట్టు. గైస్ ప్లీజ్ ఇప్పటికైనా కరోనాని సీరియస్ గా తీసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి. ఒక్కసారి వచ్చిందా సైడ్ ఎఫెక్ట్స్ చూసారు కదా, చాలా దారుణంగా ఉంది. గెట్ వెల్ సూన్ సిఎస్బి. అంత తొందరగా సెట్ అవ్వాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బయటికి ఇలా కనిపిస్తాను కానీ ఇలాంటి వాళ్ళు చూస్తే నాకు లోపల బాధ అయితే ఉంటదిరా. చాలా జాలిగా ఉండరా నాది. ఒక పిల్ల నా కొడుకు. హే ఊరుకోమావా, మరీ కామెడీ చేస్తావు నువ్వు. నీ ముందు మేము ఎంత అసలు చెప్పు. అయినా నువ్వు అంత ప్రేమగా నీ టైటిల్ నాకు ఇచ్చేస్తా అంటే కాదాలి నేను. కానీ నీకు టైటిల్ లేకపోతే బాగోదు. సో ఇది పెట్టుకో. సెట్ అయింది కానీ నచ్చలే. లార్డ్ సిఎస్బి అని తీసి అల్లిబిత్రి సిఎస్బి అని పెట్టు. అబ్బా సెట్. మంచి పేరు సెట్ అయింది కదా. మరి పార్టీ లేదా సిఎస్బి? ఆడి ఛానల్ ₹1 కూడా పనికిరాదు. ఆడికి లాస్ట్ మంత్ వచ్చింది 29K వ్యూస్ అంటరా. నాకు ప్రతి వీడియోకి అప్లోడ్ చేసిన 4-5 గంటల లోపల వచ్చేస్తుంది అది. అయితే వెళ్ళి ఆడి వీడియోస్ చూడడం కన్నా మనం గక్కిన వాంతిని మనమే తాగడం బెటర్. ప్రతిరోజు యూట్యూబ్ లో వీడేసే షిట్ రుచి చూడటం కన్నా మీ వంతు మీరు తాగడమే చాలా మిన్నా. లేదు మామా, నాకు ఆడిదే రుచి అంటే మీ ఇష్టం. రెడీగా ఉంటది రోజు వేడివేడిగా. బయటకు వచ్చేసింది. మీకు తెలుసా యూట్యూబ్ లో షిట్ చేసే ఒక ఛానల్ షిట్ వీడియోస్ కి రియాక్ట్ అవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎంతైనా మీరు ఒకటేలే బ్రో. బాధపడక బాబాయ్, ఇదంతా రివర్స్ సైకాలజీ. అవును గైస్, ఇది బొక్కలో రోస్ట్ వీడియో చూసి నేను బాధపడిపోతున్నా. నా యూట్యూబ్ కెరీర్ రన్ చేసాడు. మమ్మీ ఇంకో బకెట్ తీసుకురావా? ఇది నీళ్ళు కాదు నాకు కన్నీళ్ళు. ఇటు నేను సరదాగా కొలాబోదామని అడిగాను. అవుదామని చెప్పి అవుదాం అనలేదు. కాంటెంట్ బాగుండి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారంటే కొలాబ్ చేద్దాం అన్నా. అవుదామని చెప్పాడు. సో అవుదామా కొలాబ్. ఎందుకంటే నాకు నువ్వంటే ప్రేమ. సిఎస్బి ఆర్మీ లవ్స్ యూ. తప్పైపోయిందిరా బాబు, క్షమించు. ఈసారి అడిగితే ఇంకా ఓకే అనలే. బ్రా కొలాబ్ చేద్దామా? మరి 240p నుండి 144 పీక్ పడిపోయావు. Says the one who doesn't even use the camera.
Says the one who doesn't even use the camera. మీకు తెలుసో తెలీదో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ని, ఇంటి దగ్గర ఉండి ఉండి బోర్ కొడితే గానీ కాలేజీకి పోను అసలు. కానీ ఈ పుష్పం గాడు టాపర్ ఆఫ్ ద కాలేజ్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ. నేను చెప్తున్నాను మావా, ఇక్కడ మేట గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంతే. ఊరికినే నా మీదకి నెగిటివ్ గా వచ్చాడు అనుకోండి, CSP ఆర్మీ లవ్స్ యూ అంతా ఉండవు. ఇక్కడ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందన్న, ఇది నేను చేసి చూపిస్తాను అనమాట ఈ ఛానల్లో. ఓ రియల్ లైఫ్ అర్జున్ రెడ్డి చిచ్చి, ఈడు అర్జున్ రెడ్డి ఏంటి బుల్లిరెడ్డితో కూడా సమానం కాదు ఈడు. యువర్ డిగ్రీ ఇస్ జస్ట్ ఏ పీస్ ఆఫ్, లేకపోతే ఇదెక్కడ మొక్కలో లాజిక్ రా బాబు. Says the one who doesn't even use the camera. అంటే ఇప్పుడు నువ్వు ఎరిపప్పువి, నేను కాదు. సో ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం నేను ఇప్పుడు నీ గురించి ఏం మాట్లాడకూడదా? చదువుకొని వాడి చదువు గురించి మాట్లాడకూడదా? కోవిడ్ ఉంటేనే కోవిడ్ గురించి మాట్లాడాలా? నీ అమ్మ బుర్ర ఏమైనా దెంగిందారా? యు బ్రెయిన్లెస్ కాక్రోచ్. పిచ్చి కొడితే 8.6 వరకు సబ్స్క్రైబర్స్ లేవు, మళ్ళీ 8 సబ్స్క్రైబర్ కూడా పెరిగింది. మొన్న ఏమన్నావురా? నాకు ఈ నంబర్స్ నథింగ్ నన్ను అడిగితే. మరి ఇప్పుడు వాడి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ కౌంట్ ఎందుకు చూస్తున్నారా ఉప్పల బాలు? 2-3 వేల వ్యూస్ వస్తుండేసరికి హీరో అనుకుంటున్నాడు. ఇప్పుడు వీడు ఆకాశం నుండి ఊడిపడ్డాడు. మరి ఛానల్ స్టార్ట్ చేయగానే కోట్లలో వచ్చేసే వ్యూస్ వీడికి. మరి ఈ ముందుకి 50-60 వేల వ్యూస్ వచ్చేసరికి హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. 2-3 ఇయర్స్ యూట్యూబ్ లో మింగించుకుంటే 3000 సబ్స్క్రైబర్స్ వచ్చారు వీడికి. మళ్ళా ఇప్పుడు వేరే వాళ్ళని కమ్మ దొబ్బుతున్నాడు బొక్కలాగా. రే అల్లిబిత్రి CSB మావా బ్రో, వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఏముంది బ్రో? గట్టిగా ఒక నెల కూర్చుని ట్రెండింగ్ పేజ్ కి బ్లో జాబ్ చేస్తే ఎవరికైనా వస్తది. ఎఫర్ట్స్ లేకుండా సొల్లు కబుర్లు ఆడుకుని రోజుకు ఒక మొగ్గలో వీడియో పెట్టడం కన్నా మంచి ఎఫర్ట్స్ తో ఒక్క వీడియో పెడితే చాలు. ఏంట్రా బాబు నువ్వు ఒక్క మాటకి స్థిరత్వం ఉండదు, రోస్టింగ్ అంటే ఇష్టం ఉండదు అంటావు, మళ్ళా రోస్ట్ చేస్తా అంటావు, నన్ను రోస్ట్ చేస్తా అని మళ్ళీ నాకు లవ్ యూ చెప్తావు. ఎందుకంటే నాకు నువ్వంటే ప్రేమ. CSB ఆర్మీ లవ్స్ యూ. లవ్స్ యూ లేదు, లవ్ లేదు. రే అయినా ఈ ముక్క మీద 3 months బ్యాక్ ఎప్పుడు రియాక్ట్ అయినట్టు ఉన్నావు కదరా. ఎప్పుడు చూసినా ఇదే పని ఏంట్రా? కొంచెం కూడా బోర్ కొట్టదా? నెక్స్ట్ టైం అయినా కొంచెం కొత్తగా ట్రై చేయి, నాకు బోర్ కొట్టేస్తుంది లేకపోతే నేను ఫక్ చేయడానికి. ఇవన్నీ కాదురా, నిజం చెప్పు CSB, మొన్న లాస్ట్ వీడియోలో మీ తమ్ముడిని అన్నా అనే కదా ఇప్పుడు నా మీద రోస్ట్ వీడియో చేసావు. సర్లేరా బాబు ఏడు చేయకు, సారీ రా బాబు హట్ అయితే. ఓకే ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. ఈ ఛానల్లో వీడియో చూసినా మా ఇంట్లో ఉల్లిపాయలు కోసినా నాకు వచ్చేది ఒకటే ఏడుపు. ఇండియన్ పొలిటీషియన్స్ కి CSB కి ఒకటి కామన్ గా ఉంటది, ఇద్దరు నోట్ల నుంచి వచ్చేది సొల్లు మాటలే. డోలో 650 ఇంకా CSB రెండు సేమ్, ఎందుకంటే రెండు జనాలు అవసరం కన్నా ఎక్కువ వాడుతున్నారు. నువ్వు నాకెప్పుడు చెప్పేది నేను నీకెప్పుడు ఇచ్చేది రెండు ఎల్తోనే స్టార్ట్ అవుతుంది. మా ఇంట్లో డోర్ మ్యాట్ కి నీకు అన్నది ఒకటే పని, కాళ్ళ కింద పడి నలగడం. అరటి పండు తిన్నాక తొక్కకి, నీ వీడియోలో మీమ్స్ తీసాక నీకు ఉండే వాల్యూ శూన్యం.